ఫ్యాక్టరీ అంటే ఏంటిది? ఫ్యాక్టరీ అంటే ఏంటిది? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాయి, ఫ్యాక్టరీలు ఎక్కువ జిల్లా ఏంటి, తక్కువ జిల్లా ఏంటిది, ఫ్యాక్టరీల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న జిల్లాలు ఏంటి, తక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న జిల్లాలు ఏంటి? ఫ్యాక్టరీ అంటే ఏంది అనేది తెలవాలి. ఓసారి ఏమడిగాడు, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయని అడిగాడు. మరి ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయని అడిగినప్పుడు ఆహార ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయా, మద్యం ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయా, వ్యవసాయ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయా, రసాయనాల ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయా, లెదర్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయా? పరిశ్రమ వేరు, ఫ్యాక్టరీ వేరు. ఇప్పుడు కియా ఏంటిది? ఇండస్ట్రీ, ఫ్యాక్టరీ కాదు అది. మరి టాటా మోటార్స్ ఇండస్ట్రీ, ఫ్యాక్టరీ కాదు అది. సిమెంట్ ఫ్యాక్టరీ అంటాం, షుగర్ ఫ్యాక్టరీ అంటాం, కాటన్ ఇండస్ట్రీ అంటాం, జూట్ ఇండస్ట్రీ అంటాం. ఆల్కహాల్ ఇండస్ట్రీ అనకూడదు, ఆల్కహాల్ ఫ్యాక్టరీ, మద్యం ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ. షుగర్ పంచదార పరిశ్రమ అనకూడదు, కానీ బుక్కులలో పంచదార పరిశ్రమ అని రాస్తారండి. రాయకూడదు అట్లా. అంటే పరిశ్రమ వేరు, ఫ్యాక్టరీ వేరే. అంటే మన దేశంలో మద్రాసు రాష్ట్రమే మొదటిగా ఉంది దక్షిణ భారతదేశంలో. మద్రాసు రాష్ట్రంలోనే ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు భాగం. అయితే అప్పుడు 1948లో మద్రాసు ప్రభుత్వం ఫ్యాక్టరీల చట్టం తెచ్చిందండి. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956 ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల చట్టంగా పేరు మార్చారు. 1956 ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఫ్యాక్టరీ అంటే తయారు చేసే వస్తువులు, ఉత్పత్తి చేసే వస్తువులు తయారీ రంగంలో ఉండాలి. ఏ వస్తువు అయినా మనం ఉత్పత్తి చేస్తాం, అదంతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉండాలండి. అంటే మీకు అర్థం కాలే, వస్తువు అంతా ఒకటే చోట తయారు కావాలని అర్థం. అక్కడ వస్తువు అంతా ఒకే చోట తయారైతే దాన్ని ఫ్యాక్టరీ అనాలండి. నేను చెప్పింది అర్థమైందా? మ్యానుఫ్యాక్చర్ అంతా ఒకే చోట. ఇప్పుడు వస్త్ర పరిశ్రమ ఉంది, దారం ఒక్కాడు ఉడుతాడు, నేత ఒక్కాడే నేస్తాడు, రంగు ఒక్కాడే ఎత్తాడు, పత్తి నుంచి స్పిన్నింగ్ ఒక్కాడే చేస్తాడు, దూది ఒక్కాడు ఉడుకుతాడు, ఒక్కాడు రంగు వేస్తాడు, ఒక్కాడ తయారైంది. అదే ఒక్కాడ చెరుకు నుంచి రసం తీసి, ఒక్కాడ ఆల్కహాల్ చేసి, ఒక్కాడ పంచదార తెస్తాడా? అంత అక్కడ రసం అక్కడే, ఆల్కహాల్ అక్కడే, పంచదార అక్కడే, అంత అక్కడే మ్యానుఫ్యాక్చర్ అయిపోతుంది. కియా పరిశ్రమ అంటాం, వాడు టైర్లు ఒక కంపెనీ వాడతాడు, ఇంజన్ ఒక కంపెనీ వాడతాడు, గ్యాస్ ఒక కంపెనీ వాడతాడు, రాడ్ ఒక గేర్ బాక్స్ ఒక కంపెనీ వాడతాడు, ఏసీ ఒక కంపెనీ వాడతాడు. అన్ని కంపెనీలో పెట్టి కియా అని పేరు పెడతాడు వాడు. చూడండి, ఆ టైర్లు, అపోలో టైర్లో, ఎంఆర్ఎఫ్ టైర్లో కియాకు వాడేది. అదే టాటా కారు కూడా అపోలో టైర్లు ఉంటాయి, ఎంఆర్ఎఫ్ టైర్లు ఉంటాయి. మరి టాటా కార్లో కూడా ఇంజన్ జపాన్ ఈసూజీ వాడతాడో ఏం వాడతాడో, ఏసీ, డెక్కు, మైకు ఇవన్నీ ఒక్కొక్క కంపెనీ కొనుక్కొచ్చి అమర్చి కియా అంటాడు వాడు. అంతే. మరి చూడండి, అంటే వాడే మొత్తం టైర్లు తయారు చేసుకొని, వాడే బాడీ తయారు చేసుకొని, వాడే ఏసీ తయారు చేసుకొని, వాడే గేర్ రాడ్ తయారు చేసుకొని, వాడే టీవీ తయారు చేసుకుంటే అప్పుడు కియా ఫ్యాక్టరీ అంటారు దాన్ని. కానీ కియా ఫ్యాక్టరీ ఇప్పటివరకు లేదండి. ఇండస్ట్రీసే, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తే 2000, ఇది 23-24 సర్వే 23-24, కానీ మనకు డేటా 2021 ఇచ్చిండు సర్వేలో. 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 11,951 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. ఇవి మొత్తం 6,59,344 మందికి ఉపాధి కల్పిస్తే 5,35,442 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాయండి. అంటే ఇక్కడ ఇది ఉద్యోగులు, ఇది శ్రామికులు, ఇది ఫ్యాక్టరీల సంఖ్య.
ఇది మనకి ఇది మేజర్. అంటే ఆంధ్రప్రదేశ్లో 11,000 మరి ఇక్కడ చూడండి 11,951 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఏపీలో. మొత్తం ఈ 11,951 ఫ్యాక్టరీలో 6,59,344 మందికి ఎంప్లాయ్మెంట్ ఉందండి. అంటే ఇది నెలకొక్కసారి జీతం ఇస్తే ఉద్యోగులు, రోజువారీ ఇస్తే శ్రామికులు. రోజువారీ అంటే మీరు చూడండి, అంటే ఇప్పుడు ఈ రోజు అవసరమైంది అనుకోండి ఫ్యాక్టరీలో పెట్టుకుంటారు, రేపు అవసరం లేకపోతే వద్దంటారు, వాళ్ళని శ్రామికులు అంటారు. వీళ్ళను ఉద్యోగులు నెలకు పర్మనెంట్గా పెట్టుకుంటారు. మరి ఇలాంటి ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్న జిల్లా ఏందంటాడండి చిత్తూరు జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి. చిత్తూరు, ఈస్ట్ గోదావరి మరియు ఏలూరు జిల్లాల ఫ్యాక్టరీలు ఎక్కువ. ఈ 3 జిల్లాలో. మరి ఇప్పుడు మనం భారీ పరిశ్రమలు చదివినాం, సూక్ష్మ పరిశ్రమలు చదివినాం, ఫ్యాక్టరీలు చదువుతున్నాం. చదివినప్పుడు ఈ గుర్తుపెట్టుకోవాలంటే మనకు కొంచెం ఇబ్బంది కాబట్టి మనం మరి ఇక్కడ ఫ్యాక్టరీలు తక్కువ ఉన్నది మీకు తెలుసు అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అనంతపురం డిస్టిక్లో పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి, ఫ్యాక్టరీలు తక్కువ ఉన్నాయి. తర్వాత అన్నమయ్య జిల్లాలో ఫ్యాక్టరీలు తక్కువ ఉన్నాయండి. మరి ఇక్కడ జనరల్గా అల్లూరి, అనంతపురము, అన్నమయ్య జిల్లాలో ఫ్యాక్టరీలు తక్కువ. మరి ఫ్యాక్టరీల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న జిల్లా చిత్తూరు జిల్లా ప్లస్ విశాఖపట్నం జిల్లా. ఫ్యాక్టరీల ద్వారా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న జిల్లా. అంటే హైయెస్ట్ ఎక్కువ ఫ్యాక్టరీల ద్వారా ఉపాధి కల్పిస్తున్న జిల్లా చిత్తూరు అండ్ విశాఖపట్నం జిల్లాలు అంటాను. అయితే ఫ్యాక్టరీల ద్వారా తక్కువ మందికి ఉపాధి కల్పిస్తుంది కడప జిల్లా అండ్ విజయనగరం జిల్లా. ఇప్పుడు చెప్పండి, ఫ్యాక్టరీల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న జిల్లా ఏంటిది? చిత్తూరు అండ్ విశాఖపట్నం. ఫ్యాక్టరీల ద్వారా తక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న జిల్లా కడప అండ్ విజయనగరం. ఇది కాకుండా మనకి ఎక్కువ ఏమడుగుతారంటే 11,951 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. అయితే ఇక్కడికి వచ్చిన ఎట్లా అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఏ ఫ్యాక్టరీలు ఉన్నాయని అడుగుతారు. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి. 2 మినరల్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి. 3 అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి. 3వది అంటే ఇక్కడ ఆహార ఉత్పత్తుల ఫ్యాక్టరీలు అండి. ఆహార ఉత్పత్తుల ఫ్యాక్టరీలు ఇది. 2వది ఖనిజాధార ఫ్యాక్టరీలు. ఖనిజాధార ఫ్యాక్టరీలు అంటే ఖనిజాధార ఫ్యాక్టరీలు. 3వది వ్యవసాయ ఉత్పత్తుల ఫ్యాక్టరీలు. అంటే చూడండి, ఫస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు హైయెస్ట్ ఉన్నాయి, సెకండ్ హైయెస్ట్ మినరల్ ఫ్యాక్టరీస్, థర్డ్ హైయెస్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఫ్యాక్టరీస్. అంటే ఇప్పుడు మీకు ఆహార ఉత్పత్తుల ఫ్యాక్టరీలు అంటే ఏంటి? బిస్కెట్లు కానీ, చాక్లెట్లు కానీ, కేకులు కానీ, బన్నులు కానీ, పిప్పర్మెంట్లు కానీ, కుర్కురే కానీ, లేసులు కానీ, మూంగ్దాలు కానీ, హల్దీరాములు కానీ, ఏదైనా అంతేనన్నా. హల్దీరాము మనకు తెలియదా? 4 పలిగింజలు పోతాడు హల్దీరామ్ అంటాడు, 4 పెసర్లు పోతాడు మూంగ్దాల్ అంటాడు. ఆ టమాటాలు ఇట్లా కట్ చేసి ముక్కులు వేస్తాడు, టమాటా చిప్స్ అంటాడు, ఆనియన్ చిప్స్ అంటాడు. మరి బంగాళదుంప ఆనియన్ అంటే ఉల్లిగడ్డల చిప్స్, టమాటా చిప్స్, బంగాళదుంపల చిప్స్ అంటారు. ఏందండి అది? చూడండి, పల్లికాయ పండించిన రైతులు ఆత్మహత్య చేసుకుంటే 4 హల్దీరాములు అమ్మిన బహుళజాతి సంస్థ 1,000 కోట్లకి ఎదిగిందండి. 4 ఎన్ని ఉంటాయి అలా హల్దీరాములకి, ఇన్ని ఉంటాయి పల్లిగింజలు. మరి ఇంత ముక్కులు వేసి వేయించి కింద కారం కలిపి అలా పోసి గాలి కొట్టి ఇన్ని పెడతాడు.
ఇక మన వాళ్ళు హల్దీరామ్ ప్యాకెట్లు చించకపోయి ఇక తింటా ఉంటారు అన్నట్టు బస్సులో కూర్చొని అలా కూర్చొని మూంగ్ దాల్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లు, లేసులు. ఇవాళ మనం హోటళ్ళకు రెస్టారెంట్లో పోయినాక ఆ బ్రెడ్ల మీద బన్నుల మీద అది ఒత్తుకొని తింటూ ఉంటారు సాసులు. ఇట్లా ఒత్తితే పడితే తెల్లగా ఎర్రగా నల్లగా పడతా ఉంటాయి చూడండి అవన్నీ ఇట్లా ఒత్తుతా ఉంటాయి. మళ్ళీ చిన్న చిన్న రూపాయి షాంపూల్లా కూడా వచ్చినాయి సాసులు. అదే రూపాయి 2 రూపాయల ప్యాకెట్లు వచ్చినాయండి. ఎన్ని ఉన్నాయంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయండి. తర్వాత ఖనిజాధార ఫ్యాక్టరీలు అంటే మినరల్స్. తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల ఫ్యాక్టరీలు అంటే ఏంటి? వ్యవసాయ ఉత్పత్తుల ఫ్యాక్టరీలు అంటే అవి కావు. మామిడికాయ జ్యూసు అవన్నీ ఆహార ఉత్పత్తులు. అంటే మనకు స్టార్టర్లు, మోటార్లు, తర్వాత కర్లు, పంప్ సెట్లు, డోన్లు తయారు చేయటం, ట్రాక్టర్ల పనిముట్లు, ఇక్కడ మందు కొట్టే పనిముట్లు తయారు చేయటం, మోటార్లలో ఫీజులు, మన స్టార్టర్లలో పనిముట్లు ఉంటాయి కదా, ఇవన్నిటినీ వ్యవసాయ ఉత్పత్తుల ఫ్యాక్టరీలు అంటామండి. ఇవి ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఇట్లా మనం 11,951 ఆహార ఉత్పత్తులు ఎక్కువ ఉన్నాయి, ఖనిజాధార పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ ఉన్నాయి. మరి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్. తర్వాత ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అత్యధికంగా ఏ వస్తువులను మనం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం, ఏ గూడ్స్ని ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం ఎక్స్పోర్ట్స్లో ప్రధానమైనది కెమికల్ ప్రోడక్ట్ ఫస్ట్ ప్లేస్ ఉందండి. కెమికల్ ప్రోడక్ట్స్. సెకండ్ ప్లేసు ఏమున్నాయి? వ్యవసాయ జంతు ఉత్పత్తులు ఉన్నాయి. థర్డ్ ప్లేస్ ఏమున్నాయి? రవాణా ఉత్పత్తులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా ఎగుమతి చేసే వస్తువులు ఏంటి అంటాడు. అంటే ఇక్కడ మనకు మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే మనం వీటిని 23-24 ఈ డేటాలు చదవద్దు, మన డేటాలను బేస్ చేసుకొని క్వశ్చన్లు అడుగుతారు. రసాయన ఉత్పత్తులు అంటే దీన్ని ఏమనొచ్చు? రసాయన కెమికల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి వస్తాయి? ఇది ఫస్ట్ ప్లేస్ ఉన్నది. మరి దాదాపు మనకు ఈ సంవత్సరం 37,520 కోట్ల వస్తువులు ఎక్స్పోర్ట్ చేసినాము. అగ్రికల్చర్ అండ్ వ్యవసాయ జంతు ఉత్పత్తులు, వ్యవసాయ అండ్ జంతు ఉత్పత్తులు మనకు సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. 25,515 కోట్లు. తర్వాత మనకు 22,362 కోట్లు రవాణా పరికరాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ టూల్స్. ఇవి ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో 1, 2, 3 ప్లేస్. ఇది 1, 2, 3 ప్లేస్ యాజ్ పర్ 23-24 సోషో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్. 23-24 ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే. ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇది అంటే దీన్ని ఇంకో విధంగా కూడా అడుగుతాడండి. మన ఇంగ్లీష్లో కెమికల్ ప్రోడక్ట్స్ అన్నాం దీన్ని. ఇవి హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. అంటే ఇక్కడ రసాయన ఉత్పత్తులు అంటే ఏమవుతుంది? కెమికల్ ప్రోడక్ట్ అంటే ఫార్మా అండి, మందులు. మనకు ఫార్మాసిటీ ఉందని చెప్పిన మీకు. ఫార్మాసిటీ ఎక్కడుందని చెప్పిన? పరవాడ, విశాఖపట్నం దగ్గర పరవాడ 2,200 ఎకరాల్లో ఉందని చెప్పిన. దాని పేరు జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ. అక్కడి నుంచి మొత్తం మందులన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయండి, మెడిసిన్స్ మొత్తం. అదే ఫార్మా వస్తుంది, రకరకాల కెమికల్స్ వస్తాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ వస్తాయి. అలా మేజర్ ఫార్మా. మందులు తయారు చేయటానికి కూడా రసాయనాలు కావాలి. మందులు తయారు చేయటానికి వాడే రసాయనాలను బల్క్ డ్రగ్స్ అంటాం మనం.
మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే ఫార్మాసిటీని విశాఖపట్నంలో కట్టారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఫార్మాసిటీ లేదు కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద ఫార్మాసిటీ కడతారు తెలంగాణలో ముచ్చెర్ల దగ్గర 19,130 ఎకరాల్లో కడతారు. వరల్డ్లో బిగ్గెస్ట్ ఫార్మాసిటీ ఇప్పుడు తెలంగాణలో కట్టేది. 3 మండలాలలో 19,000 ఎకరాలు అది. మరి చూడండి, అక్కడ దాదాపు అనేక దేశాల ఫార్మా కంపెనీలు వచ్చి అలా ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నాయి ఫార్మాసిటీలో. అంటే ఇక్కడ ఫార్మా అనేది లేటెస్ట్ ఉన్న ప్రోడక్ట్లు. ఇక వ్యవసాయ జంతు ఉత్పత్తులు అంటే మన నుంచి మెయిన్గా రొయ్యలు కానీ, పీతలు కానీ, సముద్ర చేపలు కానీ, తర్వాత పంది మాంసం కానీ, తర్వాత గొడ్డు మాంసం కానీ, తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు అంటే జీడిపప్పు కానీ, మిరప కానీ, పసుపు కానీ, ఇంకా మనకు లవంగాలు కానీ, కాఫీ కానీ, అరకు కాఫీ కానీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మన రాష్ట్రం నుంచి. మామిడికాయలు కానీ, తర్వాత అరటి పండ్లు కానీ, ఇంకా మన కాంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి ఉల్లిపాయలు. కేపీ ఉల్లి అని చెప్పిన మీకు, కేపీ ఉల్లి అది కడప జిల్లాలో ఫేమస్. దానికి కూడా జిఐ ట్యాగ్ రాలేదు ఇప్పటివరకు అని చెప్పిన. పసుపు అనేది ఫేమస్. లాస్ట్ ఇయర్ మన గ్రూప్ 2లో 2019లో అడిగాడు, పసుపుకు ప్రసిద్ధిగాంచిన నగరం ఏంది అని అడిగాడు. వాడు చెన్నూరు ఇచ్చిండు, రాజంపేట ఇచ్చిండు, దుగ్గిరాలు ఇచ్చిండు, చిలకలూరిపేట ఇచ్చిండు. అయితే చాలామంది కడపలు రాజంపేట దిద్దారు, కొంతమంది చెన్నూరు దిద్దారు. చెన్నూరు చుట్టూ పసుపే ఉంటుంది. కడప జిల్లాలో చెన్నూరు వాళ్ళు గ్రూప్ 2 రాష్ట్ర వాళ్ళంతా మాదే ఫేమస్ అను చెన్నూరు దిద్దారు వాళ్ళు. రాజంపేటకి వెళ్ళి పసుపు తోటలు ఉంటాయి, వాళ్ళు రాజంపేట వాళ్ళంతా గ్రూప్ 2 దిద్దారు, రాష్ట్ర వాళ్ళు రాజంపేట దిద్దారు. మెయిన్గా దుగ్గిరాల ఫేమస్ పసుపుకి ఏపీ. దుగ్గిరాల పసుపు అంటే ఫేమస్ అది. దానికి కూడా ఇప్పుడు జిఐ ట్యాగ్ రాలే. పలాస అంటే దేని ప్రసిద్ధి మరి? జీడిపప్పు. దానికి రాలేదు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పలాస జీడిపప్పు. మరి తూర్పుగోదావరి జిల్లాలో తెల్ల అరటి పండ్లు ఉంటాయి, తెల్ల చక్కెర గేలి అరటి పండ్లు ఉంటాయండి, తెల్ల చక్కెర గేలి అరటి పండ్లు ఉంటాయండి. మరి మైదుకూరు దగ్గర కేపీ ఉల్లి పండుతుందండి. వీటికి ఇంకా జిఐ ట్యాగ్ పరిశీలనలు ఉన్నాయి. అందుకే ఇక్కడ మనం ఇలాంటి వ్యవసాయ ఉత్పత్తులు అంటే అవి రవాణా పరికరాలంటే ట్రాన్స్పోర్ట్ టూల్స్. వీటిని ఎక్కువగా ఈ 3 చాలా ఉన్నాయి మన రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ చేసేవి. మనకు 1, 2, 3 అడుగుతాడు కాబట్టి సర్వే మీద 1, 2, 3 గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఈ 3 అవగాహన ఉన్నప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో 1, 2, 3 స్థానాలండి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తే ఈ 2023-24 సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం, ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ 123 ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎస్పీఎస్సీలు ఉన్నాయి? స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజ్, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు 123 ఉన్నాయండి. మరి 123 రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఇక్కడ మనకి ఏం అడుగుతాడు? అత్యధిక టర్నోవర్ గల ప్రభుత్వ రంగ సంస్థ ఏందంటాడు, అత్యధిక లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ ఏందంటాడు. మరి అత్యధికంగా నెట్ వర్త్ కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఏంటంటే, నెట్ వర్త్ అంటే ఏంటి? నికర ఆదాయం. ఓకే, నెట్ వర్త్ అంటే. టర్నోవర్ అంటే ఇదివరకే చెప్పిన మీకు. లాభము నెట్ వర్త్ ఒక్కటేనా? డిఫరెన్స్ నెట్ వర్త్కు లాభానికి. ఇప్పుడు టర్నోవర్ వేరు, టర్నోవర్లో జీతాలు తీసేయాలి, మెయింటెనెన్స్ తీసేయాలి, ట్యాక్సెస్ తీసేయాలి. తీసేసినాక నెట్ వర్త్ వస్తుంది. నెట్ వర్త్లకి ఏం తీసేయాలి అంటే పెట్టుబడి, శ్రామిక్ యొక్క శ్రమ, ఆయన యొక్క జీతం ఉంటుంది కదా, ఓనర్ యొక్క జీతం, అవన్నీ తీసేసినాక లాభం వస్తుందండి. ఇప్పుడు మనకు సర్వేలో 3 రాసిన వాడు. ఈ సర్వేలో నష్టాలు రాయాలి, నష్టాలకు సంబంధించినది రాయాలి. ఏ ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు ఉన్నాయి రాయాలి. మనం రాయని దాని గురించి మనం ఊహించి కూడా చెప్పొద్దు. ఆర్టీసీ నష్టాలు ఉందా, అది నష్టాలు ఉందా, ఇది నష్టాలు ఉందా, మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పకూడదు.
కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ లిమిటెడ్. ఇది హైయెస్ట్ ప్రాఫిట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజ్. ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ ఇది అత్యధికంగా లాభాల్లో ఉంది. అంటే జగనన్న భోగానే బ్యావరేజెస్ లాభాలకు వచ్చింది. ఆయన ఉన్నప్పుడు చీప్ మద్యం ప్రవేశపెట్టాడు. ఇప్పుడు వచ్చినాక ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లోకి. తెలంగాణలో లేని బ్రాండ్లన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇప్పుడు. మరి జగనన్న ఉన్నప్పుడు కొన్ని రకాల బ్రాండ్లు ఉండేసరికి బ్యావరేజెస్కి నష్టం వచ్చిందండి. అప్పుడు ఆయన ఖజానా నిండింది, గవర్నమెంట్ ఖజానా ఎండింది. నేను చూసేది ఎప్పుడు కర్నూలు పోతా ఉంటే చూసేది జోగులాంబ వైన్స్ అని ఉండేది కర్నూలు సిటీ అవుట్కట్స్లో, తుంగభద్ర యువతల. తుంగభద్ర నదికి యువతలు ఉంటుంది. ఒక 10 ఎకరాల్లో కొట్టాలు వేసి పెడతారాడ. కర్నూలు వాళ్ళు రోజుకు ఒక 10-20 వేల మంది ఉంటారండి ఆడ. బార్డర్లో ఉంది. కర్నూలు వాళ్ళు అంతా వస్తారు తెలంగాణకు వచ్చి. రోజు 3 కోట్లు నడుతుంది ఆ వైన్ షాప్. రెవెన్యూ అంతా తెలంగాణకు వచ్చేది. ఇప్పుడు మళ్ళీ నేను రీసెంట్గా చూసుకుంటూ వస్తే అసలు 100 మంది కూడా లేరండి ఆడ. ఎవరు రావట్లే కర్నూలు సిటీలోకి వెళ్ళి తెలంగాణ కంటే ఏపీలోనే ఇప్పుడు చీపు మందు ప్లస్ క్వాలిటీ. అందుకే ఇప్పుడు మనోడు ఏమైంది, మళ్ళీ బెల్ట్ షాప్, మన వైన్ షాపులు ఎక్కువ పర్మిషన్ ఇచ్చాడు. అన్ని రకాల బ్రాండ్లు క్వార్టర్ 100 రూపాయలు మాత్రమే అనేసరికి ఇక్కడ బ్యావరేజెస్ ఏమైందంటే లాభాలకు వచ్చింది. ఇంకా రేపు 31st నాడు బాగా లాభాలు ఉంది. రేపు ఈ 3 రోజులు సంక్రాంతి పండుగకి ఇంకా పుష్కలంగా వస్తుంది బ్యావరేజెస్కి లాభాలు. అంటే బ్యావరేజెస్ అంటే ఒక అవగాహన రావాలి మనకు. బ్యావరేజెస్ అంటే ఏంటిది అంటే ఇది గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ. ఆర్టీసీ లాగా, జెన్కో లాగా, ట్రాన్స్కో లాగా ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. అంటే ఈ రాష్ట్రంలో ఏ మద్యమైనా డైరెక్ట్గా వైన్ షాపులు కొనటానికి రూల్ లేదు. డైరెక్ట్గా బ్యావరేజెసే కంపెనీల నుంచి కొని వైన్ షాపులకు సరఫరా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు బ్యావరేజెస్ అనేది మనం చూస్తే ఎన్ని కోట్ల లాభాల్లో ఉన్నది అనేది మనం రెండోది మనకు ఏపీఎస్ఎఫ్సి లాభాల్లో ఉంది. మరి ఏపీఎస్ఎఫ్సి లాభాల్లో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషను, అది 2nd ప్లేస్లో లాభాల్లో ఉంది. ఇది ఏపీఎస్ఎఫ్సి. ఇది రెండవది. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది 3వ ప్లేస్లో ఉంది లాభాలలో. అంటే ఏపీఎస్ఎఫ్సి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. అంటే ఇది దాదాపు 1956లో దీన్ని లాంచ్ చేస్తారండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఇండస్ట్రీస్ స్థాపించడానికి ముందుకు వస్తారో ఆ పరిశ్రమ స్థాపించే వారికి ఇది ఏం చేస్తుందంటే ప్రత్యక్షంగా రుణాలు ఇచ్చి వాళ్ళను ప్రోత్సహిస్తుంది ఏపీఎస్ఎఫ్సి. అందుకే ఏపీఎస్ఎఫ్ 2nd ప్లేస్లో లాభాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. అంటే ఇప్పుడు జెన్కో వేరు, ట్రాన్స్కో వేరండి. జెన్కో అనేది కరెంటు ఉత్పత్తి చేస్తుంది, ట్రాన్స్కో అనేది కరెంటును సరఫరా చేస్తుంది. ఈ కరెంటును సరఫరా చేయడానికి దీనికి 3 డిస్కములు ఉన్నాయి. 3 డిస్కములు ఏమున్నాయంటే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఒకటి ఉంది. అంటే రీసెంట్గా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ని విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంటే మనకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం అంతా ఈస్ట్ పవర్లోకి వస్తుందండి. నీకు ఈ కడప కర్నూలు, అనంతపురం,
మనం చూస్తే ఇది చిత్తూరు సౌత్ పవర్లోకి వస్తుందండి. ఈ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలను ఇప్పుడు సెంట్రల్ పవర్లోకి తెచ్చారు. నెల్లూరు ఇప్పుడు కొత్తగా ఈస్ట్లోకి తెచ్చారో అనుకుంటాను నేను. మన ఈస్ట్లో ఉన్నది ఇప్పుడు నెల్లూరు అయితే ఈస్ట్లో, ఇదివరకు సౌత్, ఇవన్నీ కూడా సౌతే. ప్రకాశము, గుంటూరు, కృష్ణా, ఈ అంటే కృష్ణా జిల్లా కాంచి రాయలసీమ వరకు మొత్తం సౌత్ ఉండే. ఈ ఈస్ట్ వెస్ట్ ఈ 5 జిల్లాలు ఈస్ట్లో ఉండే. అయితే మొన్న కొత్తగా చేశారు. ఏపీ ఏర్పడిన తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చేసాడు. ఇది సెంట్రల్ పవర్. అంతకుముందు 2 డిస్కమ్లు ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ కాదు, ఈస్ట్ సౌత్. అర్థమైందా? ఇప్పుడు సెంట్రల్ అని ఒకటి వచ్చింది విజయవాడ కేంద్రంగా. ఇప్పుడు ఇది కరెంటుని ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు దీనికి లాభాలు వస్తాయండి. కరెంటు బిల్లు కట్ చేయకపోతే అమ్మడే కట్ చేస్తాడు వాడు వచ్చి. కరెంటు బిల్లు కట్టలేదనుకో 3 రోజులు చూస్తా 4వ రోజు కట్ చేస్తాడు. అందుకే ఇప్పుడు అందుకే ఇది బాగా లాభాల్లోకి వచ్చింది ఈ మధ్యకాలం. మరి ఇది ఎక్కువ లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి కంపల్సరీ మనకు ఇలా సర్వేలో ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలను వరుస క్రమంలో గుర్తించు అన్నప్పుడు 1, 2, 3 గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఏంటిది? బ్యావరేజెస్, ఏపీ ఎస్ఎఫ్సి, ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఒక్కసారి చదివితే మనకు గుర్తొస్తాయి. ఇప్పుడు టర్న్ ఓవరు మనం తీసుకుంటే, ఇక్కడ టర్న్ ఓవరు తీసుకుంటే సేమ్ ఇదే. మళ్ళీ మనకి 3 తిరుగుతున్నాయి టర్న్ ఓవర్లో కూడా. ఇక్కడ టర్న్ ఓవర్లో మేజర్గా ఇక్కడ ఫస్ట్ ఇది ఆంధ్రప్రదేశ్, ఈ 3వదే ఫస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ EPDCL. తర్వాత మనకు బ్యావరేజెస్ సెకండ్ ప్లేస్లో ఉంది టర్న్ ఓవర్లో. బ్యావరేజెస్ థర్డ్ ప్లేస్లో ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇవి టర్న్ ఓవర్లో ఉన్నాయండి. మరి ఇప్పుడు టర్న్ ఓవర్లో EPDCL ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది. తర్వాత బ్యావరేజెస్ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది ఏం చేస్తుంది? ఈ 2 అంటే మనకు తెలుసు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు 1998కి ముందు అంటే 99లోనే ఇక్కడ వాస్తవానికి ఏపీఎస్ఈబి 2గా విడిపోయి జెన్కో, ట్రాన్స్కోగా ఏర్పడుతూ ఉంటాయి 2. అంతకుముందు ఇది ఒక్కటే ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇదే కరెంట్ ఉత్పత్తి చేస్తుంది, ఇదే కరెంట్ సరఫరా చేస్తుంది. 98లో చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తాడు. ఈ దేశంలో విద్యుత్ రంగంలో సంస్కరణల మీద 1995వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈతన్ భయ్య నేతృత్వంలో కమిటీ వేస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నార్లా తాతారావు కూడా కమిటీలో ఒక సభ్యుడు. అందుకే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి నార్లా తాతారావు అని పేరు పెట్టారు. మరి అప్పుడు ఈతన్ భయ్య కమిటీ సిఫారసులు అనుసరించి ఆనాడు విద్యుత్ రంగం అంతా నష్టాలలో ఉంది. నష్టాలన్న విద్యుత్ రంగాన్ని మొత్తం లాభాల్లో తీసుకురావడానికి కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున విద్యుత్ రంగ సంస్కరణలకు వ్యతిరేకంగా ఏమైందంటే పోరాటాలు జరిగినాయండి. పోరాటాలు జరిగితే బషీర్బాగ్లో కాల్పులు జరిగి అనేక మంది మరణించడం జరిగింది 99లో. అది మీరు తెలియదు, మీరు చిన్నపిల్లలు కొంతమంది పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు. పెద్ద సంఘటన, గుర్రాలు పెట్టి తొక్కించండి, వాటర్ క్యాన్లు పెట్టి ప్రయోగం చేసిండు, బుల్లెట్లు పెట్టి కాల్తే చాలామంది చచ్చిపోయారు. అయినప్పటికీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పెట్టి దీన్ని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ ఎస్ఈబిని 2గా విడగొట్టిండు, జెన్కో, ట్రాన్స్కో. దీనికి అనుబంధంగా ఈ డిస్కములు, మళ్ళీ దీనికి డిస్కములు అప్పుడు 5 డిస్కములు ఏర్పాటు చేశారు. మళ్ళీ తెలంగాణ వచ్చినాక 3 డిస్కములు పోయినాయి, ఏపీకి 2 వచ్చినాయి అని చెప్తున్నాను. మళ్ళీ ఈ డిస్కములన్నీ నష్టాలలోకి పోకుండా ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం చేస్తుంది? వాటికి రుణాలు ఇచ్చి ఆదుకుంటుందండి.
ఇవాళ అట్లాంటి డిస్కమ్లను కూడా మనోడు నష్టాలల్లో తీసుకొచ్చి వేసిపోయిందంట జగన్మోహన్ రెడ్డి. డిస్కమ్లను కొల్లగొట్టిండు, బ్యావరేజెస్ని కొల్లగొట్టిండు, మైనింగ్ సంస్థలను కొల్లగొట్టిండు. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అంటూ లేకుండా చేసిపోయింది, విధ్వంసం చేసిపోయినట్టు మనకు శ్వేతపత్రాలలో రాశారండి. మరి ఎంత మరి వాస్తవం రాసిండు అవాస్తవం రాసిండు అంటే, అవాస్తవాలు కనుక ఉంటే వాస్తవం లేకుండా అవాస్తవాలు అటు రాస్తే మళ్ళీ ఆయన కోర్టు పోయినానికి పట్టుకపోతారు. నా మీద ఎన్ని జనాలకు చెప్పడానికి అబద్ధాలు ప్రచురించి శ్వేతపత్రాలు విడుదల చేసిండు అని పోయి కేసు ఎత్తే ఈ వాస్తవంగా కాగు తీసుకొచ్చిందనుకో చంద్రబాబు నాయుడు జైల్లో ఎత్తారు, నువ్వు ఎట్లా విడుదల చేస్తావని, నాకే అవమానం అని కోర్టులో కేసు ఎత్తాడు. కాబట్టి ఆయన శ్వేతపత్రాలు విడుదల చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక మాట మాట్లాడలేదంటే అది వాస్తవేనా అర్థమవుతుంది. మరి డిస్కౌంట్లో ఎన్ని వేల కోట్ల నష్టాలకు పోయినాయండి ఇప్పుడు. మరి అట్లాంటి ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఇప్పుడు మనకు అత్యధిక టర్న్ ఓవర్ ఉంది. టర్న్ ఓవర్ ఈ 3 ఉన్నాయి, లాభాలు ఈ 3 ఉన్నాయి, నెట్వర్త్ కూడా సేమ్ ఈ 3 ఉన్నాయండి. నెట్వర్త్ కూడా ఈ 3 ఉన్నాయి. అట్లా నెట్వర్త్ గుర్తుపెట్టుకుంటే లాభాలు గుర్తుంటుంది, లాభాలు గుర్తుపెట్టుకుంటే నెట్వర్త్ గుర్తుంటుంది. సేమ్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక నెట్వర్త్ కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ 3 ఈ సర్వే ప్రకారం. సేమ్ మనకు రెండింటికి ఒకటే వచ్చింది ఆన్సర్. ఇది నెట్వర్త్ ఇది అండ్ ప్రాఫిట్, ఈ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ఎగుమతులు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగ సంస్థలు, ఆంధ్రప్రదేశ్లో సెజ్జులు, ఆంధ్రప్రదేశ్లో ఐఐపి ఇండెక్స్, ఆంధ్రప్రదేశ్లో భారీ పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్లో చిన్నతరా పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు చదివినాం. ఇది మనకు పారిశ్రామిక రంగానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చదివినాం. ఇప్పుడు మనం సేవారంగము, ఒక బ్రేక్, మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత సేవారంగం